Hello friends, welcome back my channel. Friends, Projects and Development India Limited ఇందులో పోస్టులు వచ్చాయి. సో ఆ పోస్టులు ఏంటి, ఆ పూర్తి డీటెయిల్స్, ఎవరు క్వాలిఫైడ్, సో ఇది కాంట్రాక్టా పర్మనెంటా అనే డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోని చివరి వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. ఇది PDIL, ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్. అంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఇండియాకి సంబంధించిన మన ఏదైనా బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏదైనా సరే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇది డెవలప్మెంట్ చేసుకోవడానికి. సో ఇందులో అయితే డెవలప్మెంట్ చేయడానికి ఉన్న డిపార్ట్మెంట్ ఇది. సో ఇందులో పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 7125/01 అనేది కాంట్రాక్ట్ బేస్ మీద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అర్జెంట్ రిక్రూట్మెంట్ టువర్డ్స్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. సో గ్రేడ్ 2 అంటారు దీన్ని. ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అప్ టు 3 years డ్యూరేషన్. 3 years వరకు కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఇస్తున్నారు. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 19/6/2025. ఇక ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ ఉంది, అలాగే అప్లికేషన్ ఫార్మేట్ కూడా ఉంది. అంటే ఇది ఆన్లైన్ లో అప్లై చేసేది కాదు, డైరెక్ట్ అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ అయితే డీటెయిల్ గా అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్, ఇది నోయిడాలో అయితే ఉంది. మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది. ఇది కూడా ఈ మినీ రత్న కేటగిరీలోకి వస్తుంది. పోస్టులు అయితే 5 అయితే ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ SSP అండ్ QC ఆడిట్ అని ఇచ్చారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 5, టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ 31/5/2025 వరకు, అంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మినిమం మాక్సిమం ఏజ్ వచ్చేసి 31/5/2025కి 35 సంవత్సరాలు అయితే మాక్సిమం ఏజ్ అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ జాబ్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఆడిట్ తెలిసి ఉండాలి, SSP అండ్ QC ఆడిట్ తెలిసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఇన్ కెమిస్ట్రీ. జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇక్కడ. ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమికల్ టెస్టింగ్, అనాలిసిస్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఫర్ కెమికల్ ల్యాబొరేటరీ. సో ఈ సబ్జెక్ట్ మీద MSc కెమిస్ట్రీ మీద ఈ జాబ్ అనేది ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇది ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ అంటే జాబ్ మన వర్క్ చేయాల్సిన పని అయితే ఇది. సో MSc కెమిస్ట్రీ ఉండాలి, అలాగే ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కెమికల్ ల్యాబొరేటరీలో క్వాలిటీ కంట్రోల్ తెలిసి ఉండాలి. ఇక మాక్సిమం ఏజ్ క్రైటీరియా, మంత్లీ ఎంప్లాయ్మెంట్స్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 సంవత్సరాలు ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ కన్సల్టేటెడ్ మంత్లీ శాలరీ ఉంటుంది. ఇది అయితే ఎక్కడెక్కడ ఉంటుందంటే నోయిడా ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్, కోల్కతా, చెన్నై, ముంబై, హైదరాబాద్. సో ఈ బ్రాంచెస్ లో అయితే ఉంటుంది. తర్వాత వడోదర ఆఫీసులో, మొత్తం ఈ 2 చోట్ల ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఇచ్చిన హైదరాబాద్ కూడా ఇవ్వచ్చు. శాలరీ వచ్చేసి ఈ సెంటర్లో అయితే మీకు 51,800 నుంచి ఇస్తారు. అయితే వడోదర ఆఫీసులో చేస్తే 46,620 రూపాయలు అయితే ఉంటుంది. సో వాళ్ళు పెట్టుకున్న సాలరీస్ అవి. ఇక రిలాక్సేషన్ ఏజ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 3 years, 5 years, 10 years అనేది కామన్ గా ఉంటాయి. ఇక జనరల్ కండిషన్స్ ఇచ్చారు. ఇక్కడ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ SC/STకి 55% ఉండాలి, మిగతా వారికి 60% అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్ట్ అయితే ఉండాలి. MS ఆఫీస్ అలాగే రిలవెంట్ స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ గురించి కూడా తెలిసి ఉండాలి. తర్వాత ఏదైనా ఉంటే కూడా మీకు సబ్జెక్ట్ అనేది మినిమం అయితే 1 year ఇస్తారు జనరల్ గా, అప్ టు 3 years వరకు అయితే ఉంటుంది. ఒకవేళ 1 year లోనే ఏదైనా పెర్ఫార్మెన్స్ ఫౌండ్ సూటబుల్ అయితే దేర్ కాంట్రాక్ట్ మేబీ రెన్యూడ్. అంటే మీరు చేసే వర్క్ ని బట్టి మీరు బాగా పని చేస్తున్నారంటే కాంట్రాక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో 3 years వరకు ఇస్తారు. మిస్ గైడ్ ఏదైనా చేస్తే 1 year లోనే తీసేస్తారు, కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి. సో ఇది ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ మేర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ apparently fulfilling criteria as prescribed in advertisement would not be
bestow right to be called for interview considered for selection process. సో అప్లికేషన్ మనం పెట్టుకుంటే మనం ఉన్న క్వాలిఫికేషన్స్, ఏజ్, మాక్సిమం, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూస్తే దాన్ని బట్టి మనల్ని పిలుస్తారు. ఇక కట్ ఆఫ్ డేట్ 31/5/2025 అయితే ఇచ్చారు కట్ ఆఫ్ డేటు. సో ఎవరికి ఎన్ని ఉన్నాయి, ఆ పోస్టుల్లో కూడా 5 పోస్టులు ఎవరెవరికి ఉన్నాయని ఇక్కడ ఇచ్చారు. అన్రిజర్వ్డ్కి 2 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉన్నాయి, ఎస్సీకి 0, ఎస్టీకి 1, ఈడబ్ల్యూసీకి 1 ఉన్నాయి. ఇక్కడ ఇంటర్వ్యూకి టీఏ ఇస్తానని ఇక్కడ ఇచ్చారు మనకి. అంటే ఇంటర్వ్యూకి అంటే టీఏ ఎలాగ ఇస్తారంటే ఫస్ట్ మనం వెళ్ళొచ్చిన తర్వాత ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే ఈ జాబ్లో ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్. ఇది ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్. సో డేట్ అయితే ఎక్కువ లేదు. సో మీరు ఇమీడియట్లీ స్పీడ్ పోస్ట్ లో పంపిస్తే వెళ్ళిపోతుంది. ఈ అడ్రస్ కి పంపించాలి, యూపీ నోయిడా. సో ఈ అడ్రస్ కి మీరు ఇమీడియట్లీ పంపించుకోవచ్చు. 19/6/2025 వరకు మనకి టైం అయితే ఇచ్చారు. ఇక బ్యాంక్ ఫీజు అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫీ 400 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూస్ 400 రూపీస్ అయితే ఉంది. మిగతా వారికి అయితే 800 రూపాయలు అయితే ఇచ్చారు. అడ్రస్ ఇక్కడ ఎవరి పేరు చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ అడ్రస్ అయిన ఐఎఫ్ఎస్సి కోడ్ మీద మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి. సో ఎలాగా దీనికి పంపించాలి అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చారు చూడండి. ఇది రీఎంబర్స్మెంట్ టీఏ తర్వాత ఇది అంటే మీకు పిలిచిన తర్వాత ఇది అప్లికేషన్. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఇది మీరు ఇమీడియట్లీ పోస్ట్లో అయితే పంపించాలి. ఒకవేళ ఈ అప్లికేషన్ కాకపోతే మీరు ఇక్కడ నుంచి కూడా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చే చూడండి అప్లికేషన్ ఫార్మెట్ అని. సో మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్ ఫార్మెట్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. అలాగే అప్లికేషను ఎలా ఉంటుందని కంప్లీట్గా ఉంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్లీ దాన్ని ఫిల్ చేసేసి ఫీజు కట్టేసి మీరు పోస్ట్లో పంపించడమే. సో అప్లికేషన్ ఫామ్ అయితే ఇది అంటే అడ్వర్టైజ్మెంట్లో కూడా ఉంది, కానీ ఇక్కడ కూడా మీకు చూపిస్తున్నాను. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇది ఫిల్ చేసేసి ఇమ్మీడియట్లీ పంపించండి. సో మీకు అడ్వర్టైజ్మెంట్లో కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తే సేమ్ అప్లికేషన్ ఫామ్ కూడా అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చారు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు సపరేట్గా ఇచ్చారు, అలాగే ఇందులో కూడా ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ఫామ్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇమీడియట్లీ ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.